పరమేశ్వరుడు లయకారకుడు. ఇక క్రూర కఠినమైన రాక్షసులకి సైతం మా తపస్సు చేసిన వారందరికీ కాదనకుండా వరాలు ఇచ్చిన పోలాశంకరుడు. ఇక అలాంటి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఎంతోమంది భక్తులు శివక్షేత్రాలలో విశేషమైన పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకాలు చేస్తూనే ఉపవాస జాగరణల దీక్షలు చేస్తూ శివ కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తూ వచ్చారు. ఇక ప్రతి చిన్న శైవ క్షేత్రం కూడా భక్తులతో కిటకిటలాడిపోయింది. అందుకనే ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి తోచిన విధంగా శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు. అయితే తెలుగు రాష్ట్రంలోని పెద్దచంద్రపాడు అనే ఒక గ్రామంలో చిన్న శివుని క్షేత్రం ఒకటి ఉంది. అయితే అది సాధారణ క్షేత్రం. ఎవరికి అంటే ఆ ఊరు వాళ్ళకి తప్ప పెద్దగా ఎవరికి తెలియదు ఆ క్షేత్రం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం అక్కడ ఒక గుడి ఉందని మాత్రమే తెలుసు. ఇక విషయంలోకి వస్తే మహాశివరాత్రి పండగ సందర్భంగా అక్కడ ఒక అద్భుతం జరిగినట్టుగా ఇప్పుడు నెట్లో బాగా వైరల్గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ శివలింగం అనేది చాలా నిలువెత్తుగా ఉంటుంది. నిజానికి శివలింగం ఎప్పుడూ కూడా గుండ్రంగా లేకపోతే పొడుగు ఎక్కువ వెడల్పు తక్కువగా ఒక నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా నిలువెత్తు రూపంగా శివలింగం దర్శనమిస్తుంది. దానికి తగ్గట్టుగానే మహానంది కూడా నిలబడి శివలింగానికి అనువుగా ఉన్నట్టుగా ఆ ఒక విగ్రహ ప్రతిష్టన జరిగింది. అయితే జరిగిన విషయం ఏంటి అంటే అర్చకుడు యథావిధిగా పూజలు చేస్తూ వచ్చాడు. ఇక మహాశివరాత్రి కాబట్టి విశేష పూజలు చేద్దాము అంటూ దానికి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్న సమయంలో అక్కడి నుంచి అంటే ఆ శివలింగం దగ్గర ఉన్న మూడో కన్ను దగ్గర కదలిక వచ్చింది. మొదటగా అది భ్రమ ఏమో అనుకుని అనుమానపడ్డ అర్చకుడు ఆ తర్వాత ఇది భ్రమ కాదని ఏదో తనకి తెలియకుండా జరుగుతోంది అంటూ భయంతో ఒక రకమైన భావనతో వెనక్కి వెళ్ళాడు. అంతే. ఆ మూడో కన్ను నుంచి చాలా మెండుగా అంటే చాలా ఎక్కువగా కూడా దాని నుంచి సూర్యకిరణాల్లాగా కొన్ని కిరణాలు నేరుగా నందీశ్వరుడి మీద పడ్డాయి. అయితే అలా పడటం చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యభరితులయ్యారు. ఇక అంతేకాకుండా ఆ ఒక్క గుడిలో ఎవరైతే పూజారికి అంటే ఇప్పుడు పూజ చేస్తున్న అర్చకుడు కాకుండా మరొక పూజారికి పోలియోతో బాధపడుతున్నాడు. అయితే ఆ పోలియోతో బాధపడుతున్న అతను ఆ కిరణాన్ని చూసి ఒక్కసారిగా వెనక్కి పడ్డాడు. అయితే వెనక్కి పడిగి లేచే సమయానికి ఆయన పోలియో కాలు బాగయ్యి తిరిగి మళ్ళీ నడవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అక్కడున్న స్థానికులు చెప్పారు. అయితే ఈ విషయం అంతా జరిగిన తర్వాత అక్కడున్న ప్రజలకి చుట్టుపక్కల ఊరి జనానికి కూడా ఈ విషయం తెలిసి చాలామంది ఈ గుడికి తరలి వచ్చారు. అయితే ఆ కిరణాలు ఎక్కువసేపు లేకపోవటం చాలా కొద్ది సమయం మాత్రమే ఆ కిరణాలు రావటం జరిగాయి. అందుకని ఇక ఎక్కువగా తర్వాత వచ్చిన జనానికి కూడా అది కనిపించలేదు. నిజానికి ఇప్పుడు నెట్లో ఇది చాలా వైరల్గా మారింది. ఎక్కడ చూసినా ఈ వార్త అనేది సోషల్ మీడియా అంటే యూట్యూబ్స్లోను వెబ్సైట్స్లోనూ కనిపిస్తోంది. దీని వెనకాల అసలు నిజం ఏంటి, నిజంగానే ఇలా జరిగిందా లేకపోతే అక్కడ ఉన్న భక్తుల ఒక భ్రమ అనే విషయం ఇంకా బయటికి కరెక్ట్గా రాలేదు. దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా రాలేదు. కానీ ఈ కథ మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి మహిమలు చాలామంది మన జీవితంలో కూడా మన నిజ జీవితంలో కూడా కొన్ని మనం ఎదురుపడుతూ ఉంటాం. అలాంటిదే ఇది ఒక మహిమ అయి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మహాశివరాత్రిని ఎంతో పవిత్రంగా ఎంతో చక్కగా చేసుకున్న భక్తులందరికీ కూడా శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఎన్నో తాజా మరియు లేటెస్ట్ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.